అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హై స్కూలు, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే ఎండిఎం వర్కర్లకు సంబంధించిన మధ్యాహ్నం భోజనం పథకానికి సంబంధించినటువంటి వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఈ వర్కర్ల పైన అయితే మాత్రం వేటు మొదలైందనే చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మాత్రం ప్రస్తుతానికైతే ఒకరినొకరినైతే మాత్రం తొలగించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మమ్మల్ని అయితే తొలగించారంటూ ఆవేదన చెందుతూ ఈరోజు కలెక్టరేట్కి అయితే రావడం అయితే జరిగింది. అయితే వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, వాళ్ళని ఎందుకు తొలగించారనే విషయాలు అయితే మాత్రం వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది, మిమ్మల్ని ఎందుకు తొలగించారు ఏంటి? మాది ఎస్కోట మండలం సార్, గర్ల్స్ స్కూల్, ఎస్కోట గర్ల్స్ స్కూల్ నుంచి మేము వర్క్ చేస్తున్నాం సార్. నేటికి 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ మరి ఎందుకు తీస్తారో తెలియదు. మా హెచ్ఎం గారు అయితే మంచివారే. ముందైతే చెప్పారు ఇలా వార్త రాగానే ఇలా తీస్తారని, మళ్ళీ అన్నారు. తరువాత 4వ నెల వరకు తీయరమ్మా అని అనేసి అన్నారు. తర్వాత పైనుంచి స్టేట్ నుంచే వచ్చిందనేసి ఇద్దరిని తీస్తారు సార్. 6గురిని చేసేవారు మేము. 9th ఇప్పుడు 6గురిని చేస్తే ఇద్దరిని తీస్తారు. ఎందుకు తీస్తారు సార్ అని అంటే ఎంయూ సార్ దగ్గరికి వెళ్ళాం. ఎంయూ మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే ఎంయూ మేడం గారు డిఓ సార్కి చేశారు. డిఓ సార్కి చేసి అతను అన్నారు, లేదమ్మా ఇక్కడ ఇది రాజకీయ వేధింపులు కాదు, ఎవరిష్టం కాదు, పైనుంచి స్టేట్ నుంచి వచ్చింది ఇదని చెప్పారండి. మరి ఎందుకండి స్టేట్ నుంచి వచ్చింది? కరెక్ట్ ఇన్ని సంవత్సరాలు మేము వర్క్ చేసాం కదా, జీతం లేకుండా కొన్ని సంవత్సరాలు చేసాము, తర్వాత జీతం 3,000 రూపాయలు ఇచ్చారండి. ఆ 3,000 జీతానికి మేము ఉన్నా లేకపోయినా చేసినా ఇబ్బంది పడినా చేస్తున్నాము. చేస్తుండగా ఇన్ని సంవత్సరాలు చేస్తుండగా మళ్ళీ మధ్యలో ఇలా తీస్తారు సారు. ఎందుకనంటే లేదు 9th-కి 10th-కి జీతం రాలేదు, ఎందుకు తీస్తారో టేస్ట్ నుంచి అని మాకు కారణం చెప్పలేదు సార్. అది మేము అందుకనిసే మా బాధని కలెక్టర్ గారికి చెప్పడానికి అనేసి మేము వచ్చాం సార్. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? మేము మెంటాడు మండలం, జైత్ గ్రామం, విజయనగరం జిల్లా. నేను జైత్ నుండి వచ్చానండి. మా నలుగురిమి చేస్తాను, 5గురు చేసాము, అక్కడ చెల్లిపండ్రు. నలుగురు చేస్తాము. నలుగురు సంక్రాంతి తెల్లిచ్చి మిమ్మల్ని ఎంత మాత్రమైనా ఉంచడానికి లేదని ఎంయూ గారు మాకు మామూలుగా లెటర్ ఇచ్చారండి. ఆ లెటర్ ద్వారాగా అందుకు కలెక్టర్ గారికి మేము అందించడానికి వస్తాను. మేము లేటుకి 9 సంవత్సరాలు ఉట్టునే సేవ చేసాం. పిల్లలకి ఉట్టునే సేవ చేసాం. జీతాలు లేవు, ఏటీ లేవు, పుస్తులు అమ్ముకొని భూములు పెట్టుకొని మా ఆయన్ని తిట్టినా కొట్టినా ఏడు చేసినా పిల్లల ద్వారా మమ్మల్ని వేసారు కనుక మీరు అనడానికి లేదు, మేము వాళ్ళకి సేవ చేస్తామని మేము అలాగ చేసామండి. చేసి లేటుకి 20 సంవత్సరాలైనా ఉండుదాం. జీతాలు లేకపోయినా పస్తులు ఉన్నా, ఏటున్నా, పుస్తులు ఎట్టుకున్నా, మా భూములు పెట్టుకున్నా మేము చేసామండి. ఈరోజు పిల్లలు ఏదో మినిమం రూపాయి పెంచారని ఈ ప్రజలు అంత అల్లాకొల్లళ్ళు చేస్తారండి. సంక్రాంతి వెళ్ళిచ్చి మిమ్మల్ని ఎంత మాత్రమైనా ఉంచడానికి లేదు, మిమ్మల్ని తొలగిస్తామని మాకు లెటర్ వచ్చిందండి. ఆ లెటర్ రావడము మేము కలెక్టర్ గారికి ఇద్దామని వచ్చామండి. అది మా సమస్య. మీరు వెనక్కి తీస్తారని మిమ్మల్ని కోరుతూ మీకు సేవ చేస్తున్నామండి మేము. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏ ఊరు? చెప్పండి, ఏంటి సమస్య ఏంటి ప్రధానంగా? మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఈరోజు ఎస్కోట మండలంలో 8 మందిని తొలగిస్తున్నామని చెప్పారు. అలాగే జైత్ గ్రామంలో 4గురిని తొలగిస్తున్నట్టు, మెంటాడు మండలం జైత్ గ్రామంలో 4గురిని తొలగిస్తున్నట్టు చెప్పారు. దీన్ని మేము సిఐటియుగా మధ్యాహ్న భోజన నిర్వాహక యూనియన్గా దీన్ని ఖండిస్తున్నాం. గత 20 సంవత్సరాల నుండి బిల్లులు రాకపోయినా, జీతాలు లేకపోయినా వాళ్ళు పుస్తకాలు తాకట్టు పెట్టి మధ్యాహ్న భోజన నిర్వాహకులు పిల్లలకి వేడివేడి భోజనం పెట్టారు ఇంతవరకు. ఇప్పుడు రాజకీయంగా కానీ అలాగే 9, 10 తరగతి పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వాలి, కానీ వండే వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఇంతవరకు ఫ్రీగా సర్వీస్ ఇచ్చారు. ఈ రోజుకి మిమ్మల్ని తొలగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇది చాలా తప్పు. దీనికోసం యూనియన్గా మొత్తం రాష్ట్రం అంతా 85,000 మంది ఉన్నారు. అందరం ఐక్యమయ్యి పోరాటం చేస్తాం. పిల్లల తల్లిదండ్రులు కూడా ఐక్యం చేస్తాం. నారా లోకేష్ గారికి ఈ మధ్యకాలంలో మేము యూనియన్గా కలిసినప్పుడు చెప్పాం, మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఎవరిని తొలగించొద్దు. అలాగే మధ్యాహ్నం భోజనం అనేది పిల్లలకు పెట్టాలని, ఇంటర్ పిల్లలకు పెట్టాలని మీరు నిర్ణయం చేశారు. దాన్ని మధ్యాహ్నం భోజన నిర్వాహకులు వంటమ్మలతోనే వండిస్తే ఈ 9, 10 తరగతి పిల్లలకి ఏదైతే ఫ్రీగా వండుతున్నారో ఈ వంటమ్మల్ని వాళ్ళకి వండించే పని చేస్తే వాళ్ళ ఉపాధి కోల్పోకుండా ఉంటారని కూడా లోకేష్ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఆలోచించాలి. ఎవరిని తొలగించొద్దు, ఎవరు ఉపాధి తీయొద్దు. గతంలో ఎన్నికల ముందు
ఉపాధి కల్పిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాలు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధిని తీసే పని చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకి గతంలో చంద్రబాబు నాయుడు గారే ఈ మధ్యాహ్న భోజన నిర్వాహకం అనేది అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఉపాధి పోతే ఏ విధంగా బతుకుతారని ఈరోజు మేము యూనియన్గా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వ నిర్ణయాలు వెనక్కి తీసుకొని మంచి నిర్ణయాలు చేయాలి. గతంలో వండిన వాళ్ళతోనే వండించాలి. ఇంటర్ భోజనాలు అనేవి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా వంటమ్మలకే మధ్యాహ్న భోజన నిర్వాహకులకే అప్పచెప్పి ఉపాధి కల్పించాలని ఈరోజు మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మధ్యాహ్న భోజన నిర్వాహకులకి పిల్లలకి మెనూ ఛార్జీ 20 రూపాయలు, ఇంటర్ పిల్లలకి 60 రూపాయలు పెంచాలని, అలాగే జీతాలు 10,000 ఇవ్వాలని, మౌలిక వసతులు కల్పించాలని, వంట చేయడానికి వంట షెడ్లు, మంచినీరు, గ్యాసు అన్నీ కూడా ప్రభుత్వమే సప్లై చేయాలని మేము ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం. మా సమస్యల పరిష్కారం అయితే సరే, లేకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాది విజయనగరం జిల్లా ఎస్కోట మండలం గవర్నమెంట్ హై స్కూల్లో నేను చేస్తున్నాను. నాకు గత 3 నెలలు పెట్టి నాకు తీస్తామని చెప్పేసి అన్నారు. ఏమని ఇచ్చామని అడిగితే నీవు తీస్తామమ్మా అని చెప్పేసి అన్నారు. మా అబ్బాయి కూడా అందులోనే చదువుతున్నాడు. మీ అబ్బాయి చదివినా కూడా మిమ్మల్ని తీస్తామమ్మా, ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురితోనే చేయిస్తామనేసి హెచ్ఎం గారు అన్నారు. ఎంఐ మేడం కాడికి వెళ్ళాము. ఆమె కూడా నీకు తొలగించారమ్మా అని చెప్పేసి అన్నారు. అదే పరంగా డిఓ ఆఫీస్కి కూడా వచ్చాము. అక్కడి నుంచి కూడా ఫోన్ వెళ్ళా పొందించలేదు. అందుకే మేము కలెక్టర్ని ఆదించడానికి వచ్చాము. చూసాం కదా, ఒకటే చెప్తుండే, ఏదైతే ఈ మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి ఈ యూనియన్ వర్కర్లతో పాటు సంబంధించినటువంటి ఆ వర్కర్లంతా కూడా ఒకటే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము గత 19-20 సంవత్సరాలకైతే అయితే మాత్రం ఈ యొక్క వంట వార్పు కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల పనులు అయితే మేమే చేస్తున్నాము. పిల్లలకైతే ఎప్పటి నుంచి అయితే మేమైతే సేవలు చేస్తున్నాము. ఆ రోజు కూడా కనీసం ₹1 కూడా తీసుకోకుండా ప్రభుత్వం ఆ రోజు ఇవ్వకపోయినప్పటికైనా సరే మేమైతే ఎన్నో సేవలు అయితే చేసాము. అలాంటిది ఈ రోజు మమ్మల్ని ఈ సడన్గా తొలగించడం అయితే మాత్రం ఒకసారి మా కుటుంబం కూడా రోడ్డున పడుతుంది. మేము ఏం చేయాలో మా తోచని పరిస్థితి అని చెప్పేసి ఒక పక్క ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 85,000 పైన అయితే మాత్రం ఈ వర్కర్స్ అంతా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒకే ఏకతాటి పైకి అయితే వచ్చేస్తే మాత్రం ఈ ఉద్యమాన్ని అయితే తీవ్రతరం చేస్తాం. ఎవరిని ఒక్కరిని తొలగించేసారు ఊరుకోమని అయితే మాత్రం మరొక వైపు ఆ యూనియన్ల తాలూకా అధ్యక్షులుగా ఉన్నటువంటి మహిళలు కూడా ఒకవైపు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమనుకంటే సరే ఇటువంటివి తొలగింపులు అనేవి అయితే మాత్రం కూటమి ప్రభుత్వంతో మానుకోవాలని అయితే మాత్రం హెచ్చరిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మమ్మల్ని అయితే మాత్రం యథావిధిగా అయితే తీసుకోవాలని అయితే మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.